కావలసిన దీవెనలన్నీ కూడా యేసు నామములో దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. తన దేవా ఆశపడ్డ ప్రాణాలను తుడిచిపరిచే దేవుడో తరమి కొందనాలు స్తోత్రములు తల్లి. కుమారుని మీరు బలపరచండి తల్లి, ఆశీర్వదించండి తన దేవా. అయ్యా ఇది మొదలుకొని తండ్రి వారి జీవితాల వరకు కుటుంబంగా కట్టబడి తండ్రి అయ్యా మీ నామంలో వర్ధిల్చు తండ్రి, మీ సేవలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు తండ్రి, అయ్యా ఈ యొక్క భూలోకంలో కావచ్చు అనేక విషయాల్లో తండ్రి వర్ధిల్లున్నట్లుగా కృప చూపి మీరు మాయం తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు తండ్రివా. అయ్యా మరి జరగబోయే వివాహంలో కూడా కృప చూపండి తండ్రి, సహాయం చేయండి, మేలు చేయండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు ఏది కూడా లోటు లేకుండా గాక, అన్నీ కూడా సమృద్ధిగా సమయానికి సమకూర్చబడు గాక. మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఎవరు ఎలాంటి తండ్రివా మరి తండ్రివా అయ్యా డొనేట్ చేస్తున్నారో, సహకరిస్తున్నారు, వస్తు సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, అనేకమైనటువంటి విషయాల మీద ఆశలకి కావాల్సిన ఈవులను అనుగ్రహించి మీరు మాయం తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు తండ్రివా. అయ్యా తండ్రివా మరొకసారి సంఘములు తండ్రివా అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రియబిడ్డలు అందరినీ కూడా దీవించండి ప్రభా. కుటుంబాలను దీవించండి, యవనస్తులను దీవించండి, స్త్రీలను పురుషులను తండ్రి, చిన్నపిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మాయం తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు ఈ గట్కేశ్వర మండలాన్ని బట్టి ప్రతి గ్రామాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రివా. ప్రతి గ్రామంలో ఉన్న దేవుని సేవకులను తండ్రి సంఘాలను దీవించి మీరు మాయం తెచ్చుకోండి. ప్రతి ఆటంకమును మీరు తీసేయండి ప్రభా. మీరు వర్ధిల్ల చేయండి. సంవత్సరంలో గొప్ప సేవ కట్టబడును తండ్రివా. మీ నామానికే మాయం తెచ్చుకోండి తండ్రివా. దైవ సేవకులలో తన అందరిలో కూడా ఐక్యత వర్ధిల్లును గానాలు. ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా తండ్రి దేవుని యొక్క క్రీస్తు సంఘమును నిర్మించడంలో ఐక్యత మనసును దయచేసి మీరు మాయం తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు తండ్రివా. ఏసయ్య మరొకసారి కూడి వచ్చిన ఏదైనా ప్రార్థనకు సహకరించడానికి వచ్చిన మీ దైవదాసులను బట్టి మీ కొందనాలు, పాస్టర్ ఎబ్రాహిం గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అయ్యా మరి కొండపూరు ప్రాంతాన్ని బట్టి, ఆ గ్రామాన్ని బట్టి, ఎక్కడున్న అయ్యా మరి విశ్వాస సంఘాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఆ సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఇంకా ఈ సంవత్సరం నూతన ఆత్మల చేత క్షేమాన్ని, అభివృద్ధిని, సరిహద్దులను విశాలపరచండి తండ్రి. కొందనాలు వారి పిల్లల్ని దీవించండి ప్రభా. వారు చేసే ఉద్యోగాలను, వారి భవిష్యత్తు వారిని కూడా ఒక ఇంటి వారిని చేయాలి ప్రభా. మీ మార్గాలను సరళం చేసి మీరు మాయం తెచ్చుకోండి ప్రభా. సిస్టర్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ దాసులకి మంచి ఆరోగ్యమును కూడా అనుగ్రహించి మీరు మాయం తెచ్చుకోండి తండ్రివా. అయ్యా మరొకసారి పాస్టర్ సంజీవ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి సేవా జీవితంలో వర్ధిల్ల చేయండి తండ్రి. ఆ గణపూరు అయ్యా మరి అదేవిధంగా గట్కేశ్వర ప్రాంతంలో అయ్యా మరి సువార్త కూడికలు ఏర్పాటు చేస్తుండగా వర్ధిల్ల చేసి మీరు మాయం తెచ్చుకోండి. స్థిరమైన సంఘమును ఏర్పాటు చేయండి. మీ దాసులకి మంచి ఆరోగ్యమును మీ నామంలో దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. వారి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని కొందనాలు వారి కుమారుని యొక్క పిలుపు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేసి మీరు మాయం తెచ్చుకోండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నన్ను మమ్మల్ని కుటుంబంగా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రివా. గతించిన కాలం అంతా కూడా మీరు మేలు చేసినారు తండ్రి. మీ కొందనాలు ముందున్న కాలంలో కూడా దీవించి మీరు మాయం తెచ్చుకోండి. సేవలో వర్ధులడానికి కృప చూపండి తండ్రివా. మేము కూడా తండ్రివా మరి ఈ సంవత్సరంలో మా పాప వివాహం కొరకు వెయిట్ చేస్తున్నాం. మంచి ఒక వరుని కుటుంబాన్ని తండ్రివా అయ్యా మీరు ఏర్పాటు చేయండి తండ్రివా. అయ్యా మరి దేవుని సేవకు తన ఆసక్తి కలిగిన కుటుంబంగా మేము ఆశపడుతున్నాం తండ్రివా. మీరు కృప చూపి మీరు మాయం తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రివా. మీ కొందనాలు మా పిల్లల భవిష్యత్తును, వారి స్టడీస్, ఉద్యోగాలు అన్నిటి విషయంలో మేలు చేసి మీరు మాయం తెచ్చుకోమని వేడుకుంటూ ముందున్న కార్యాలంతా కూడా తను మీ చేతులకు అప్పజెప్తూ తండ్రివా యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు ప్రార్థన ఆలకించినందుకు దేవుడికి తన సహాయాన్ని మనకి ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ నామ మహిమార్థ ప్రభా ఏర్పాటు చేయడం సహాయాన్ని దీవించండి. కూడిచిన సేవకుని వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. వారికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధాన, సంస్కృతి సాధించమని, ఏదైనా దేవులాసం సాధించమని మనం ఎంత తగ్గించుకుని మేము అభివృద్ధిస్తున్నాం ప్రభా. అయ్యా మరి జిఎంపిఎఫ్ అయితేనేమి, అయ్యా మరి హెల్ప్ రేర్ ఫెలోషిప్ అయితేనేమి, అయ్యా సేవకులుగా మేము కొంత సమయం మీ సన్నిధిలో పాటలు పాడినాం, ఆరాధన చేస్తున్నాం, కీర్తన భాగం చదివినాం ప్రభా. లేఖనంలో నుంచి మరి ప్రభా మేము పరిశుభ్రంగా కూడా అధ్యాయం అయ్యా మరి భవిష్యత్తు తోడైనట్లు నీకు తోడై ఉంటానని చెప్పావు. కీర్తన గంధం 20వ అధ్యాయం ప్రకారంగా నీ కోరికను సిద్ధింపజేసి అయ్యా మరి మీ ఆశ యావత్తును సఫలీకృతపరుస్తానని చెప్పాం. హృదయవాంఛ సఫలీకృత మమ్మల్ని మా జీవితాలను ప్రభా మా కోరికను తృప్తి చేస్తున్నందుకు నీకు ఆదరేసిన
మా జీవితంలో మీరు నెమ్మది దయచేస్తుంది కొందరు అయ్యా 150 190 దేశాల కొరకు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ల కొరకు, అయా 28 రాష్ట్రాల కొరకు, అయా ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు, అయా 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు, లెఫ్టినెంట్ గవర్నర్ కొరకు, 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం కొరకు, అయా మరి మా తెలంగాణ జిల్లాలన్నింటిని దర్శించండి, దీవించండి. కలెక్టర్ల కొరకు, అడ్మినిస్ట్రేషన్ కొరకు ప్రాణిస్తున్నాం తండ్రి. అయా మరి ఎంఆర్ఓలు, ఎంపీల కొరకు ప్రాణిస్తున్నాం తండ్రి. ఎమ్మెల్యేల కొరకు ప్రాణిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. అయా అనాథ విధురాల కొరకు, రోగులు, బాణహీనతలు, అయా మరి ఎంత మాత్రం కాదు గర్భిణీ బాలింతల కొరకు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు, లెక్చరర్స్ కొరకు, కార్మికుల కొరకు, పనిచేసిన వారి కొరకు, ప్రాముఖ్యంగా నీ ఉన్నతమైన సేవ చేసిన బట్టి సేవకుల పాదములు సుందరములైన సేవ చేస్తున్న ప్రతి దాసునికి ఇంటిలో ప్రభా ఆర్థిక సమస్య లేకుండా సహాయం చేయండి. అయా ఆర్థిక సమస్య లేకుండా సహాయం చేయండి. అయ్యా ఇంటి సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు దయచేయండి. సొంత మందిరం లేని వారికి సొంత మందిరాలు దయచేయండి. మీ చిత్త ప్రకారం జీవితం దయచేయమని ఇక్కడ కొండని కొందనాలు ఒకసారి మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఈ దినదీవులాసం సహాయించమని మనం దగ్గరించుకుని మీ నామని చేస్తున్నాం ప్రభా. సంపూర్ణని కొందనాలు ఒకసారి ప్రభావ మేలు చేయడానికి ప్రభావ మీరు ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారు. మాలో మా యొక్క అవిధేయతను బట్టి కాకుండా ప్రభా కొన్నిసార్లు మేము ఎన్నో అవిధేయతలు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం ప్రభా. సేవకుడు మనకు తెలిసి కూడా చేసుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ముందు తన పిలుపుకి లోబడిన ఆ దినం మొదలుకొని నీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే ఆ గడియ వరకు కూడా ప్రభా పరిశుద్ధముగా యథార్థంగా నీ సాక్షి జీవించుకుని ప్రదాక్షిణ దాసు ప్రభా. ప్రభాయ్ గారి కొరకు, అమ్మగారి పిల్లల కుటుంబం కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ దాసు ప్రభా మరి సంజీవ తనక భార్య పిల్లల కొరకు, వారికి పరిచయ ధర్మం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ దాసు ప్రభా యాదగిరి గారి కొరకు, అమ్మగారి పిల్లలు వారికి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను భాష మా పిల్లలు వారికి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తాం తండ్రి. ఈ లోకంలో కొద్ది కాలం ఉండడానికి మీరు మమ్మల్ని పంపించారు ప్రభా. ఈ కొద్ది కాలం నీకు నమ్మకం లేకపోతే మేము ఏం చేయలేము ప్రభా. నన్ను వల్లే నా పొరుగువారిని మేము ప్రేమించాలి. అయ్యా నీ పొరుగువారు ఎవరన్నప్పుడు ప్రభా అదిగో ప్రభా దొంగల చేత కొట్టబడి ఆ యొక్క పడినటువంటి సమయంలో ప్రభా యాజకుడు వెళ్ళాడు, దేవుడు వెళ్ళాడు, ఒక సుంకరి వెళ్ళాడు ఆ ప్రాంతంలో ప్రభా. అయ్యా ఒక ప్రభా నేను చూస్తాను ప్రభా. ఇదిగో ప్రభా అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురులో ప్రభా ఇదిగో ఆ సమరయుడే కదా మంచి పరిచయం చేసాడు. నేటి మా దినంలో ప్రభా మేము యాజకులుగా ఉన్నాము, లేవీలుగా ఉన్నాం, కానీ ప్రభా మా పొరుగువారిని మేము ప్రేమించలేకపోతున్నాం, వారికి కట్లు కట్టలేకపోతున్నాం, వారికి గాయాలను మార్చలేకపోతున్నాం, నూనె రాయలేకపోతున్నాం, రక్షణ వీలేకపోతున్నాం ప్రభా. ఆ పూటకూలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. ఆ యొక్క సమరేడిగా మమ్మల్ని ఉంటూ సహాయం చెప్తండి. అయ్యా నువ్వే ఈ లోకానికి సమరేడిగా వచ్చావు కదా ప్రభా. తండ్రితో కూర్చుంటే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోవడం ప్రభా. అయ్యా మీరు యొక్క ఆధిక్యతను తాను తగ్గించుకోండి ప్రభా. మనుషులు రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు కదా ప్రభా. అన్నాడు మోషతో చెప్తున్నా, ఇదిగో నేను మోషకు యెహోషువ చెప్తున్నా, నేను మోషకు తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటాను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి ఈ ధర్మశాస్త్ర లేఖనాన్ని బోధింపక మానొద్దు, కానీ ఎడమ కానీ తొలగిపోవద్దని చెప్పావు కదా ప్రభా. అయ్యా మాలో ఇంకెక్కడన్నా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నామేమో, నీ లేఖనాన్ని అనుసరించలేకపోతున్నామేమో, మేము బోధించలేకపోతున్నామేమో, అయ్యా మేము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోతున్నామేమో మనం క్షమించండి. ఇదిగో రాజు లేక అధికారం మీ దగ్గరికి వస్తుందని చెప్పా ప్రభా. రాజు జన్మ లేక ఐశ్వర్యం మీ దగ్గరికి వస్తుందని చెప్పి ప్రభా. రాజు నమ్మకుండా కంటే అయ్యా మనుషులు నమ్మకుండా కంటే యెహోవాను ఆశ్రయించి మీరు 118 మీరు చెప్పారు. ఇక నీ మాటల ప్రకారం ప్రభావం తీర్చికి సహాయం చేయండి. ఆ యొక్క పరిచయ కొరకు, చుట్టుపక్కల గ్రామం కొరకు, బస్తీ కొరకు ప్రారంభం 21వ తారీఖు జరుగుతున్న ఎంగేజ్మెంట్ అయితేనే 4వ తారీఖు జరుగుతున్న పెళ్లి విషయం అయితే కృప చూపించి సహాయం చేయండి. అయ్యా ఆర్థిక విషయాల్లో మా శక్తి దేనికి పనికిరాదు ప్రభా. నీవు ఈ 1000 కొండల బంగారం నీ దగ్గర ఉంది ప్రభా. సమస్తం నీది ప్రభా. నీవు ఆకాశ పాకాన్ని తెరుస్తావు ప్రభా. నీ కొందనాలు మమ్మల్ని దర్శించండి, సహాయించండి. సేవకులు కూడా మమ్మల్ని దర్శించి దీవించమని మా ప్రాంతం గట్టికేశ్వర మెడిపల్ కూడా సేవకుల కొరకు అయ్యా మా ప్రాంతంలో సేవకుల కుటుంబాన్ని దర్శించి దీవించమని. ఏ సేవకుడు ప్రభా 2 వీలర్ లేకుండా సహాయం చేయండి, 4 వీలర్ లేకుండా సహాయం చేయండి ప్రభా. సొంత ఇల్లు లేకుండా సహాయం చేయండి ప్రభా. సొంత మందిరం లేకుండా సహాయం చేయండి ప్రభా. ఈరోజు మనకి సతీష్ కుమార్ గారు మీటింగ్ ఉందని చెప్పారు. వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు, మీకు చెప్తే అక్కడ కూడా వాళ్ళకి సమాధానపరచండి. వాళ్ళు కూడా మన ఏది సహాయం చేయాలనుకుంటున్నారు. మీటింగ్ విషయం మీరు రేపు చెప్పించమని మనం మేము దగ్గర మీరు ఆమె ఇస్తాం. ఏ పరిశుద్ధ నామలో మిక్కిన వేడుకొని సిద్ధంచి ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం, కాపుదల, భద్రత ఇక్కడ ప్రభువుని సన్నిధిలో మొదలుపెట్టిన సేవకుల కుటుంబాలపైనను, వారి అనుదిన పరిచర్యలపైనను, ప్రత్యేకంగా మీ సేవకుడు వీరాజు గారి కుటుంబం పైనను, రేపు జరగబోయే ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం పైనను, 4వ తారీఖు జరగబోయే వివాహ కార్యక్రమం పైనను,
ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా. శ్రీ యేసు మసీహుకి జై. అందరికీ వందనాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. Praise the Lord. థ్యాంక్ యూ.